రబ్షాకేనటువంటి మనుషులు మరి ఆ దినాల్లో దేవుని యొక్క మరి వారి దేవతల యొక్క యాజకుడుగా ఉన్నాడు. మరి ఇక్కడ ఆ రబ్షాకే చెప్తున్నాడు, నా యజమానుడు నీ యజమాని యొద్దకును నన్ను పంపిన తమ మలము తిన్నట్లును తమ మూత్రం త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపిన కదా అని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజానికాన్ని చాలా అవమానంగా మాట్లాడుతున్నారు. మీరు మలం తింటారు, మూత్రం తాగుతారు అని వారిని చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. తను అలా మాట్లాడటానికి కూడా గల కారణం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క మరి ఆత్మీయ బలహీనత కనపడుతుంది. ఆత్మీయ ఎదుగుదల లేని వారిగా ఉన్నారు. ఇక మన ఆఖరి వచనం చూసినట్లయితే గృహ నిర్వాహకులను హిల్కీయా కుమారుడైన ఎల్యాకీమును శాస్త్రీయులు షబ్నాయిను రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడు యెహోవాహును పక్కన చింపుకొని హిజ్కియా వద్దకు వచ్చి రబ్షాకే తెలిపిన మాటలన్నీ తెలియజెప్పుడు. కనుక ఈ రబ్షా అనే అతను అష్షూరు రాజు దగ్గర ఉండేవాడు. అష్షూరు రాజు యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపాడు. కనుక ఇక్కడ ఈ అష్షూరు రాజుకు హిజ్కియాకు యుద్ధం కక్ష కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు ఒకరిపై ఒకరికి. కనుక వారితో అంటున్నాడు, హిల్కీయా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీము శాస్త్రీయులు షబ్నాయిను రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడు యెహోవాహును వారి యొద్దకు పోయారు. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పి మహారాజు అయిన అష్షూరు రాజు సెలవిచ్చిందేమనగా, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి. కనుక ఈ అష్షూరు రాజు